నా దగ్గరేమో అమ్మ ఫోటో లేదు, అహల్య ఫోటో కూడా లేదు. ఇప్పుడు ఎలా? ఎక్కువ ఆలోచించుకో బంగారాజు. నాలాంటి మగాడు మొగుడు నీ మేనకోడలికి దొరకడు. మా ఇద్దరి ఈడు జోడు కూడా చాలా బాగుంటుంది. కావాలంటే చూడు, కంప్యూటర్ గ్రాఫిక్స్ లో కలర్ఫుల్ గా మా పెళ్లి ఫోటో చేయించాను. రే సైదులో చూడు. చూసావా, మా జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా లేదు? అదిరిపోలా? ఏ బంగారాజు, ఏం చేస్తున్నావయ్యా? ఆలోచిస్తున్నాను. నిన్ను అట్లువేమన్నాను, ఆలోచించమని లేదు. అదితే, పంతులు గారు పనిలో ఉన్నట్టున్నారు, ప్రదక్షిణాలు చేసేద్దాం పద. ముందు దేవుడికి మనసులో మాట చెప్పుకుని ఆ తర్వాత ప్రదక్షిణలు చేద్దాం. స్వామి, నాకు ఇది తన మనసులో మాట చెప్తుందా, లేక మొత్తం మనుషులందరి మాట చెప్తుందా? కలలో కూడా నా గౌతమ్ పక్కన వేరే వాళ్ళని ఊహించుకోలేదు. కానీ ఇప్పుడు నా కళ్ళ ముందే నా గౌతమ్ పక్కన అహల్య తిరుగుతూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎలాగైనా వాళ్ళిద్దరిని విడదీసి నా గౌతమ్ని నాకు దక్కేలా చూడు స్వామి. మీకు కళ్యాణం చేసి మేము కళ్యాణం చేసుకుంటాం. అదితి, ఇంతసేపు ఏం మొక్కుకున్నావు? వెయిట్ చేసి చేసి ఆ అహల్యలా నాకు నీరసం వచ్చేసింది. దాని పేరు ఎత్తక వెంతిక. అసలే ఒళ్ళు మండిపోతుంది. అది సరే, దేవుణ్ణి అంతగా ఏం కోరుకున్నావు? వేరే ఏం కోరుకుంటాను? ఆ బ్రహ్మ రాక్షసు నుంచి నా గౌతమ్ని కాపాడి నన్ను వాణ్ణి కలపమని కోరుకున్నాను. అంటే గౌతమ్ అహల్యలని విడగొట్టమని చెప్పావా? వాళ్ళు విడిపోతేనే కదా మేం కలిసేది. దేవుడు ఎవరినైనా కలుపుతాడు కానీ విడగొట్టడేమో. బాబు, మీ గోత్రనామాలు చెప్పండి.
బాబు హారతి తీసుకో నాయనా. బాబు హారతి తీసుకో బాబు. అమ్మా అమ్మా మీరు కూడా హారతి తీసుకోండి. అమ్మా మీరు కూడా. నాతో రావడానికి నీకు టైం లేదు కానీ తనతో రావడానికి నీకు మనసు వచ్చింది కదా గౌతమ్. అలా కాదు అదితి, నీకంటే అక్క తోడుంది. పాపం అహల్యకి ఎవరున్నారు చెప్పు, నేను తప్ప? సారీ అదితి, మీరు గుడికి రావాలనుకున్నట్టు నాకు నిజంగా తెలీదు. ఆయన కూడా నాతో చెప్పలేదు. చెప్పుంటే మీరు వేరే గుడికి వెళ్ళేవాళ్ళా? ఏరా అందుకేనా ఏ గుడికి వెళ్తున్నారు, వెంకటేశ్వర స్వామిని అడిగానని చెప్పు అని ఫోన్లో ఆరాలు తీసావు. మీకు పెళ్లి జరిగిపోయింది, అంతకు మించి ఇంకేం జరగాలి? అంతా కాశ్మీర్ వెళ్ళడం వల్లే వచ్చింది. ఈ రోజు నేను గుడికొచ్చిన పర్పస్ వేరండి. నందు శ్రావ్యుల పెళ్లి గురించి. అబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావే? గౌతమ్ నీ వెంట తిరుగుతూ నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, అంతా నీ వల్లే. అహల్యను అనవసరంగా ఆనక అదితి, తన తప్పు ఏమీ లేదు. అవునరా, తప్పంతా నీదే. చిన్నప్పటి నుంచి అదితి అడిగిందంతా చేసావు, తీరా పెళ్లి చేసుకోకుండా వదిలేసావు. అటు తిప్పి ఇటు తిప్పి పెళ్లి టాపిక్ దగ్గరికి వస్తారేంటి? మన మధ్య పెళ్లి తప్ప వేరే టాపిక్ ఏముంది గౌతమ్?